నేను 6,000 ఇస్తున్నాను. నేను వచ్చినాక 6,000 చేశాను కదా, అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా. అప్పుడు కూడా 2004లో 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2,000 3,000 చేసాం. అది 6,000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3,000 పెంచాము, ఇప్పుడు 6,000 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు? ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఇంతవరకు కట్టేవాళ్ళు మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు ఇంకా, ఇది పెట్టాం కాబట్టి. అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, నీకు మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు, దానికి 2 రూపాయలు చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు 270 రూపాయలు కట్టేవాడివి, ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు, ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? ఇంకేమన్నా అంటే మీ కుటుంబాన్ని ఆదుకోవడం. మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు 6 నెలలైంది పెళ్ళి, 4 ఏళ్ళైంది. మగ 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇంట్లో ఉద్యోగం, ఏదైనా చిన్న ఉద్యోగం తెచ్చి బయట ఉన్నారు సార్. ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. ఇంటి జాగా అమ్మ మీకు ఇంటి జాగా ఇస్తున్నారు, ఇల్లు కూడా కట్టిస్తారు. ఇంకొక 4,000 ఇస్తారు. ఇది నెలకు ఒక 4,000 వస్తుంది, అంటే 10,000 వస్తుంది అతనికి. జాగ్రత్త చూసుకో. ఇప్పుడు నీకు ఒక సైకిల్ కూడా ఇమ్మన్నాం, బ్యాటరీది పెట్టి. ఆ సైకిల్ కూడా ఇస్తారు, అది కూడా తీసుకొని ఆ పిల్లాడు ఎక్కడ పోవాలన్నా ఆ సైకిల్ తొక్క తీసుకొని వెళ్తారు. అది కూడా చేయమని ఆ పాప కూడా చేయమంటున్నాను, చేపిస్తాను. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ఇప్పుడు నువ్వేం చదువుకున్నావమ్మా? ఇంటర్. ఎక్కడన్నా స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ పెట్టండి, ఇమ్మంటాం. అంగన్వాడీలో పెట్టమంటాం, నీకు పెడతారు. ఇల్లు ఇమ్మంటాం, ఇల్లు ఇంటి జాగా ఇస్తాను. నీకు సైకిల్ కూడా ఇస్తున్నా. నువ్వు ఎక్కడన్నా బయట పోవాలంటే పోవచ్చు. నీకు ఒక సైకిల్ ఇస్తున్నా, నువ్వు తొక్కాల్సిన పనిలా బట్టలు వేసుకొని పోవచ్చు, ఊరంతా తిరిగేసి రావచ్చు. సరేనా? అర్థమైందా? తెలివింది. ఎంత ఉంది లెక్క? చేస్తున్నావా? ఓకే, సరేనా? ఎట్రా? ఓకే, బాయ్. ఇంట్లో చేసుకోవచ్చు. ఎన్ని యూనిట్లు అవుతుంది? దినానికి ఎక్కడ పెట్టేసి బ్యాక్ కూడా వస్తుందా? ఓకే, అడిషనల్ బ్యాటరీ పెట్టారు. ఇంట్లోనే ఛార్జ్ చేస్తారు. సోలార్ కూడా ఫిట్ చేశాను. ఓకే, కానీ బాగుందా? ఓకే ఓకే.